హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడే కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనలో చాలామంది పిల్లలు క్యారెట్, బీట్రూట్ తినమంటే తినడానికి మారం చేస్తారు. అదే పెద్దలైతే క్యారెట్ తింటే కళ్ళకు మంచిది, బీట్రూట్ తింటే రక్తం పడుతుంది అంటారు. కానీ తినడానికి టైం కుదరదు, ఖాళీ దొరకదు. కానీ మీరు ఇలా వండి పెడితే పిల్లలతో పాటు పెద్దలు కూడా లొట్టలు వేసుకొని తింటారు. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూను మిరియాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని వేసుకోవాలి. 2 చిన్న ఉల్లిపాయలు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఒక 50 గ్రాముల పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠానీల్లో ప్రోటీను, ఫైబరు, పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ముందుగా కోసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. బీట్రూట్ రోజు తీసుకోవడం వల్ల ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మరియు మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలసట కూడా రాదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 చెంచా కారం కూడా వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే 1 గ్లాస్ బియ్యం పెట్టాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. 2 గ్లాసులు కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఫ్రెండ్స్, పిల్లలు రోజు 1 గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. మీ పిల్లలు కూడా మీరు అలాగే ఇవ్వండి. మూత పెట్టి 10 నిమిషాలు చూద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఉడికే వరకు అలా ఉంచేయాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టాలి. మనం ముందుగా మిరియాలు వేసుకున్నాం కదా, ఆ ఘాటు చాలా బాగుంది. ఇది పిల్లలకు కూడా గొంతుకు మంచిది. రెడీ అయిపోయిందండి. ఇది ఒక ఏరియాలో ఒకలా పిలుస్తారు. కిచిడి అంటారు, వెజ్ బిర్యానీ అంటారు. ఇలాగా మన పిల్లలకి చేసుకుంటే పిల్లలకి, పెద్దలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మనకి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక ముద్ద తినండి ఫ్రెండ్స్.